సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మన. నీ కార్యములను ఆలోచించగా భయమును ఆశ్చర్యమును కలిగెను. నీ కార్యములను ఆలోచించగా భయమును ఆశ్చర్యమును కలిగెను. బహుజనములలోని బల పరాక్రమమును బహుజనములలోని బల పరాక్రమమును గూర్చినే ప్రహర్షించెదను. శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. శిరస్సు వంచి నమస్కరింతు నిన్ను నా యేసువా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన జీవమగల దేవుడు క్రీస్తు యేసునందు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము, ఆశీర్వాద దినము, ఆనంద దినము, ఐశ్వర్య దినము, మంచి దీవెనలతో నింపబడిన ఈ మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైన దినము సర్వోన్నతుడైన కన్న తండ్రి మన కొరకు పంపిస్తున్నటువంటి అనేకమైన దీవెనలు స్వీకరించడానికి మనమందరూ సిద్ధముగా ఉండాలి. ప్రతిదినము కావలసినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవాది దేవుడు మన కొరకు పంపిస్తుండగా మంచి మనసు కలిగి స్తుతులు స్తోత్రములతో శ్రేష్టమైన దీవెనలు మనం ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక ఉజ్జీవముకు కలిగినట్లు దీవెనలు పంపిస్తున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గడిచిన కాలమంతా అత్యంత క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా నడిపించినటువంటి జీవముల దేవునికి ప్రియ బిడలైనటువంటి దేవాది దేవుని అతి ప్రియ బిడలైనటువంటి మనం అందరం కలిసి స్తోత్రము చెప్తామా. దేవునికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. కృతజ్ఞత కలిగినటువంటి మనసు కలిగి ఉండండి. తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగి ఉండండి. ప్రేమ కలిగినటువంటి మనసు కలిగి ఉండండి. సహాయం చేయవలసినటువంటి మనసు కలిగి ఉండండి. అందరినీ క్రీస్తు యేసునందు ప్రేమించినటువంటి మంచి మనసు కలిగి ఉండండి ప్రియులారా. అలాగే ఉండినప్పుడు నిన్నటి కంటే ఈ దినము శ్రేష్టముగా దేవుడు మార్చేస్తారు. తను తాను తగ్గించబడిన వారు హెచ్చించబడుతుంది కనుక ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో జీవము గల దేవాది దేవుని యందు తగ్గింపు కలిగి మన పట్ల దేవుడు చూపించినటువంటి అపారమైన ప్రేమానురాగము తలుచుకుని ముందుకు వెళ్దాం. ఈ దినము నేను పాడిన పాట, తండ్రి నీ కార్యములు నేను ఆలోచిస్తుండగా నాకు భయము, ఆశ్చర్యము కలుగుతుంది అని పాట పాడడం జరిగింది. కరెక్ట్ కదా ప్రియులారా? మమ్మల్ని సృజించినటువంటి విధాము ఒకసారి ఆలోచించినప్పుడు మన శరీరములలో జరుగుతున్నటువంటి క్రియలు, రక్త ప్రవాహం, హార్ట్ బీట్స్, అలాగే మనకు అసలు మనకే మానసికమైన స్వాధీనము లేని ఊపిరి, ఇదన్నీ, అలాగే మన లోపల ఉన్నటువంటి అవయవాలు, ఇదన్నీ ఆలోచిస్తుండగా ఎంత ఆశ్చర్యకరముగా, ఎంత అద్భుతకరముగా దేవాది దేవుడు మమ్మల్ని సృష్టించాడు. మనం ఉన్నటువంటి ఈ గ్యాలక్సీలో, మనం ఉన్నటువంటి ప్రపంచంలో 2 కోట్ల కంటే ఎక్కువ గ్యాలక్సీలు ఉందట. ఒక్క సూర్యుడు కాదు, కొన్ని లక్షల సూర్యుడు ఉందట. ఒక్క భూమి కాదు, ఈ భూమి కంటే
అత్యంత శ్రేష్టమైనటువంటి భూమిలా ఉన్న కొన్ని లక్షల భూమిలు ఉందట. ఇదన్నీ ఇప్పుడు శాస్త్రము కనిపెట్టి మనతో చెప్తుండగా ఎంత ఆశ్చర్యం అవుతుంది, ఎంత అద్భుతం ఇది. ఈ అద్భుతకరమైనటువంటి ప్రపంచము సృజించినటువంటి జీవముల దేవాది దేవుడు ఆత్మస్వరూపుడుగా నాలో మాలో నివసిస్తుండగా ఎంత భయము, ఎంత భయము ఆశ్చర్యము కలుగుతున్నప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి జీవమంగళ దేవుడు మన తండ్రి మనతో నుండి తన ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తుండగా ఎంత అద్భుతం ఇది. ఇదాన్ని తలుచుకుండగా ఎంత సంతోషం. ఈ ప్రపంచ సృష్టికర్తయే నా తోడు మన తోడు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రియులారా. ఇంక దీనికంటే మించినది ఏటి కావాలి చెప్పు? ఇంక దీనికంటే ఆనందించడానికి ఇంకా ఏటుండాలి? ఇది మాత్రం తలుచుకున్నట్లయితే చాలు. సమస్తమునకు యజమానుడైనటువంటి సాక్షాల్ సర్వోన్నతుడైన దేవుడే, మహిమగల దేవుడే, మహోన్నతుడు అయిన దేవుడే మనతోడు మమ్మల్ని నడిపిస్తున్నారు. హల్లెలూయా. దానికి తగినట్టుగా ఈ శ్రేష్టమైన మంచి దినము పరిశుద్ధ జీవముగల దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసి మంచి మనసు పొందుకుంటే జీవపు మాట స్వీకరించి జీవపు దాతని ఆరాధన చేసి ముందుకు వెళ్ళినట్లయితే చాలు. అటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యము దేవాదేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు గొప్ప భాగ్యం మనకిచ్చినందుకు స్తోత్రం. ఆ భాగ్యముకు తగినట్టుగా మనకు ముందుకు క్రీస్తు యేసులో వెళ్దాం. ఈ జీవపు వచనము మన అందరి పట్ల దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మహిమగల మహోన్నతుడా, శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు తండ్రి. ఈ మంచి దినం ఉదయకాల సమయమే నీ జీవవచనము ద్వారా తండ్రి నిన్ను ధ్యానించుటకు జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. పరిశుద్ధుడా, అవునైనా ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా మమ్మల్ని సృజించి మాకు నివసించుటకు ఈ భూమి, ఈ ఆకాశములో ఉన్నటువంటి అనేక లక్షల నైనా మంచి తల్లి సృజించి మాకు ఇచ్చిన మా కన్న తండ్రి సమస్తము నా కొరకు సృజించారు కనుక దానికి తగినట్టు నైనా ఎంత పార ప్రేమ తండ్రి మా పట్ల. ఆ ప్రేమకి తగినట్లు మేము మీ సన్నిధిలో మీకు ఇష్టమైన ప్రియమైనటువంటి పాత్రగా, మీకు ఇష్టమైనటువంటి బిడలుగా, మాట చూపు తలపు క్రియలో మీ అనురాగము సంపూర్ణముగా మాలో నుంచి నింపబడిన నీ ఆత్మ అభిషేకం నాకు ఇచ్చి మీకు ఇష్టమైనటువంటి ప్రియమైన బిడలుగా మమ్మల్ని నడిపిస్తున్నాను ఆయన. దాన్ని బట్టి మీకు స్తోత్రము. మీ చిత్తానుసరముగా మీ రాజ్య విస్తృతి కొరకు మీ ప్రియ ముద్దు బిడలైనటువంటి మమ్మల్ని శాశ్వతముగా వాడుకోమని నైనా ఈశ్వరం వింటున్నటువంటి ప్రతి బిడల మీద నీ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించు గొప్ప దీవెనలో నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.